అటు ఏసీబీ అధికారులు కేటీఆర్ కు ఇచ్చిన రెండో నోటీసులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఓ పక్క న్యాయవాదితోనే విచారణకు హాజరవుతానని కేటీఆర్ అంటుంటే, విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించడం కుదరదని ఏసీబీ తేల్చి చెప్పేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరటం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి కేటీఆర్ విచారణను తప్పించుకుంటున్నారని ఏసీబీ తెలిపింది. అటు ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇచ్చిన రెండో నోటీసులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఓ పక్క న్యాయవాదితోనే విచారణకు హాజరవుతానని కేటీఆర్ అంటుంటే, విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించడం కుదరదని ఏసీబీ తేల్చి చెప్పేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరటం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి కేటీఆర్ విచారణను తప్పించుకుంటున్నారని ఏసీబీ తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేటీఆర్ కు జారీ చేసినటువంటి ఏసీబీ రెండో నోటీసులో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావన చేయడం జరిగింది. రెండోసారి విచారణకు కూడా న్యాయవాదిని అనుమతించాం, ఖచ్చితంగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఏ డాక్యుమెంట్ తీసుకురావాలనేది విచారణకు హాజరైన తర్వాత అవసరం అనుకుంటే తాము తెలియజేస్తాం, మీరు విచారణకు హాజరు కావాలి, న్యాయవాదిని అనుమతించలేదనేటువంటి కారణం చూపించి ఏసీబీ విచారణకు డుమ్మా కొట్టవద్దనేటువంటి అంశాన్ని అయితే మాత్రం అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్ యొక్క విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈడీ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రేపు కేటీఆర్ ను విచారణ జరిపేటువంటి సమయంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రేపు కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది మాత్రం చూడాలి. మరోవైపు కేటీఆర్ కి ఇచ్చినటువంటి నోటీస్ పైన రెండోసారి నోటీసులో కూడా న్యాయవాదిని అనుమతించమంటూ కూడా ఏసీబీ స్పష్టం చేయడంతో ఈరోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ కూడా మూవ్ చేయడం జరిగింది. రేపు జరగబోయేటువంటి విచారణకు సంబంధించి న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీ అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఉదయం 10:30 జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ లో మెన్షన్ చేయడంతో లంచ్ మోషన్ కూడా న్యాయస్థానం ఆమోదించి అంగీకరించింది. కాబట్టి మధ్యాహ్నం 2:30 తర్వాత కేటీఆర్ తరపున వాదనలు, ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత రేపు జరగబోయేటువంటి విచారణకు న్యాయవాదిని అనుమతిస్తుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గతంలో ఏసీబీ కేసుల్లో కేవలం కస్టడీలో తీసుకున్నటువంటి సమయంలో మాత్రమే కోర్టు డైరెక్షన్స్ ఉన్నప్పుడు న్యాయవాదిని అనుమతించేటువంటి సందర్భాలు మనం చూసాం. మరి ఇప్పటి వరకు ఇంకా కేటీఆర్ అరెస్ట్ చేయలేదు కాబట్టి అరెస్ట్ కంటే ముందు నోటీసులు ఇచ్చినటువంటి సమయంలో న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కేటీఆర్ కోరుతున్నాడు. మరి దీన్ని న్యాయస్థానం పరిగణిస్తుందా, న్యాయస్థానం అనుమతిస్తుందా లేదా అనేది మాత్రం మధ్యాహ్నం ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు ఈ రోజు అయితే మాత్రం మనం చూస్తున్నాం ఏసీబీ కార్యాలయం వద్ద ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క విచారణ కూడా కొనసాగుతుంది. మనం ఉదయం నుంచి చూసాం, ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రస్తుతం ఈ విచారణ అయితే మాత్రం కంటిన్యూగా కొనసాగుతుంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు విచారణలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మంత్రిగా కేటీఆర్ ఆదేశాలు ఇచ్చినా రూల్స్ను పాటించాల్సినటువంటి బాధ్యత మీకుంటుంది కాబట్టి ఎందుకు మీరు ఆ అంశాలను మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కు కమ్యూనికేట్ చేయలేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు కేటీఆర్ యొక్క విచారణ చాలా కీలకం కాబోతుంది. రేపు జరగబోయేటువంటి విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమిత్ర. రైట్, థాంక్యూ ప్రవీణ్.